సార్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక అడ్వైజర్తో లాంగ్ రిలేషన్షిప్లో ఉంటాం. మరి ఇఫ్ ఇన్ కేస్ టర్మ్స్ బాగోకపోతే రేపు పొద్దున లేదా 1 or 2 years తర్వాత మనం అడ్వైజర్ని మార్చుకోవాలనుకుంటే ఆ ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు చాలా మంది బ్యాంక్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు నియర్ బై బ్యాంక్ వెళ్తారు, ఆ బ్యాంక్ లో వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని ఫండ్ హౌసెస్ అనేది సెలెక్ట్ చేస్తారు, ఎస్ఐపిస్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years అయిన తర్వాత రిటర్న్స్ బాగా కనిపించట్లేదు, ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన మా ఫండ్స్ లో గ్రోత్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది మార్చుకోవచ్చు. చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఫార్మాట్ ఉంటుంది. ఒక విడిగా అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి మా దగ్గర అడ్వైజర్స్ సంప్రదిస్తే ఒకవేళ మా దగ్గర బ్యాంకులో ఆల్రెడీ ఉందండి, బట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు మాకు, ఎంతసేపు ఒకటే ఫండ్ హౌస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఎలా అంటే ఒక ఫండ్ హౌస్ లో వాళ్ళకైతే సంబంధించిన బ్యాంక్ ప్రతి బ్యాంక్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ప్రతి బ్యాంక్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. ఎంతసేపు వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే లార్జ్ క్యాప్ వేయండి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే స్మాల్ క్యాప్ వేయండి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోనే మిడ్ క్యాప్ వేయండి అని చెప్తున్నారు. సో అలా కాకుండా అప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టర్ కి ఎందుకు మొత్తం తీసుకెళ్లి ఒక చోట పెట్టాలి,